హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఈరోజు మళ్ళీ ఒక మూవీ సజెషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మూవీ కూడా కాదు, ఒక వెబ్ సిరీస్ అనమాట. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మీలో మ్యాక్సిమం చూసి ఉంటారు. నేను 2 డేస్ నుంచి చూస్తున్నా, టైం లేదు చూడనీకి. సో వెబ్ సిరీస్ పేరు వచ్చేసి సర్చ్ ద నైనా మర్డర్ కేస్. సో ఇదొక రియల్ ఇన్సిడెంట్ నుంచి రిఫర్ చేసుకున్న మూవీ. సో దీని గురించి డీటెయిల్డ్గా సినిమా ఎలా ఉందో, అసలు సినిమా మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, ఆ రియల్ ఇన్సిడెంట్ ఏంటి, వాళ్ళు ఆ ఇన్సిడెంట్ నుంచి వీళ్ళు ఏం రిఫర్ చేసుకున్నారో మనం డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాము. సో ద డీటెయిల్ రివ్యూ ఆఫ్ ద సర్చ్ ద నైనా మర్డర్ కేస్. భయ ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టైప్ మూవీ. థ్రిల్లర్ అని కూడా చెప్పలేను, ఒక ఇన్వెస్టిగేషన్ తీరు ఉంటుంది మూవీ మొత్తం, ఐ మీన్ సిరీస్ మొత్తం. సమ్ అరౌండ్ 6 ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయి. సో ఈ 6 ఎపిసోడ్స్ లెంత్ కూడా ఎక్కువ ఉండదు. మహా అయితే ఒక 40 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు ఒక్కొక్క ఎపిసోడ్. మీరు ఒక మ్యాక్సిమం ఒక సిట్టింగ్లో కంప్లీట్ చేసేయచ్చు. నాకంటే వేరే పని వల్ల కంప్లీట్ చేయలేకపోయాను. సో లేట్గా పెడుతున్నాను. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి లైక్ ఇట్స్ అండ్ రియల్ ఇన్సిడెంట్ నుంచి రిఫర్ చేసుకున్నారు. సో ఇది 1995లో తందూర్ మర్డర్ కేస్ అని ఒక మర్డర్ కేసు మర్డర్ కేసు 29 ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ చంపేశాడు. సో ఆ కేసు నుంచి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లైక్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్లాట్ తీసుకుని ఈ మూవీ లైక్ ఈ వెబ్ సిరీస్ తీశారనమాట. సో సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ద మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇట్స్ అన్ క్రైమ్ డ్రామా. పోలీస్ ఆఫీసర్ ఒక ఒక పోలీస్ ఆఫీసర్ లైక్ హూ ఇన్వెస్టిగేట్స్ ద మర్డర్ ఆఫ్ టీనేజ్ గర్ల్ నైనా. సో ఓపెనింగే మనకి ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయిని వెబ్ సిరీస్ ఓపెనింగే ఒక అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని లైక్ ఎవరు చూపిరు చంపేస్తారనమాట. లైక్ రేప్ చేసేసి చంపేసి కార్లో పెట్టి ఒక క్వారీలో, దృశ్యం సినిమాలో అలా క్వారీలోకి ఎలా కారు వస్తారో అలా వేస్తారు ఆ అమ్మాయిని కార్ డిక్కీలో పెట్టేసి. సో పోలీసులు ఆ కార్ని కనుక్కొని ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని సస్పెక్ట్స్ ఎవరో అసలు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ చాలామంది ఉన్నారు సస్పెక్ట్స్లో. సో వాళ్ళందరిలో ఎవరు ఈ అమ్మాయిని చంపారు, అసలు ఎందుకు చంపారు, వాట్స్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్ ఆఫ్ హర్, అవన్నీ కనుక్కోవడమే ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. సో ఇందులో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు. సో మూవీ బాగుంటుంది. ల్యాగ్ అంటే కొంచెం వెబ్ సిరీస్ అంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది కాబట్టి, కాకపోతే సస్పెక్ట్స్ చాలామంది ఉంటారు. ఏమనిపించిందంటే సస్పెక్ట్స్ చాలామంది ఉన్నారు. లైక్ ఈరోజు ఒకరిని పట్టుకుంటారు, ఆడు కాదని తెలుస్తుంది. మళ్ళీ రేపు ఒకరిని పట్టుకుంటారు, ఆడు కూడా కాదని తెలుస్తుంది. అలా ఒక 5 to 6 సస్పెక్ట్స్ ఉంటారు. అక్కడ కొంచెం బోర్ కొట్టేసింది, వీడేంటి సరిగా పాయింట్ చెప్పట్లేదని. కాకపోతే లాస్ట్లో అసలు ఎవడో తెలియని వాడిని చూపిస్తారు. మరి వాడికి వీడికి ఎందుకు సంబంధం ఉందని సీజన్ 2 ఉంది మళ్ళీ దీనికి. ఈ సీజన్ వల్ల తెలీదు ఆ అమ్మాయిని ఎవరు చంపారో సీజన్ 1లో. సీజన్ 2లోనే తెలుస్తుంది అనమాట. సో క్యాస్ట్ కూడా చాలా మంది ఉన్నారు భయ్య, వాళ్ళంతా బాలీవుడ్ చిన్నారు అనుకుంటా. నాకు వాళ్ళెవరు తెలీదు. నాకు తెలిసిన ఒకే ఒక్క మొహం ఉంది, శ్రద్ధ దాస్. మీ అందరికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి. సో శ్రద్ధ దాస్ ఒక మొహమే నాకు తెలుసు అందులో. సో వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది. మీకు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఇష్టమైతే చూసేయండి. సో మూవీ రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 6/10. మీకు గనుక ఇలాంటి డ్రామాస్ ఇష్టమైతే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఉంటా మరి, వెళ్ళొస్తా.